సో ఏం చెప్పాను నిన్నటి వరకు ఏం చెప్పాను నేను మనకి ఒక ఐ మీన్ మన అజెండా వచ్చేసి ఏదైతే ఉందో మొత్తం కంప్లీట్ చేసుకుందాం థియరీ పార్ట్కి మనకి ఏం కావాలో. సో పవర్ బిఐ అంటే ఏంటి, పవర్ బిఐ ఎందుకు యూజ్ చేస్తారు, పవర్ బిఐతో ఎలా వర్క్ చేస్తారు, ఇవన్నీ చూసాం కదా. దాంతోపాటు డేటా కనెక్టివిటీ ఏంటి, ఒక డేటాని మనం పవర్ బిఐలోకి గ్యాదర్ చేసుకోవాలంటే మనకి ఏం కావాలి, ఒక డేటాని పవర్ బిఐలోకి డేటా సోర్స్ నుంచి పుల్ చేసుకోవాలి. డేటా సోర్స్ అంటే ఏంటి, డేటా సోర్స్ అంటే డేటా ఎక్కడ స్టోర్ అయి ఉంటుందో అది వచ్చేసి డేటా సోర్స్. వచ్చేసి మనకి డేటా సోర్స్. ఓకే, సో డేటా సోర్స్ వచ్చేసి మనకి డేటా ఎక్కడైతే స్టోర్ అయిందో డేటా సోర్స్ అంటారు దాన్ని. సో అక్కడ ఆ డేటా సోర్స్ లో నుంచి మనకి పవర్ బేలోకి డేటాను పుల్ చేసుకోవడానికి మనం ఏం చేయాలి, డేటా కనెక్టివిటీ మోడ్స్ వచ్చేసి యూజ్ చేసుకోవాలి. అవునా, డేటా కనెక్టివిటీ మోడ్స్ యూజ్ చేసుకోవాలి. సో ఈ డేటా కనెక్టివిటీ మోడ్స్ మనం చూసాము. ఓకే, 3 టైప్స్ ఆఫ్ డేటా కనెక్టివిటీ మోడ్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి పవర్ బై ఇన్స్టాలేషన్ చూసుకోవాలి. పవర్ బై ఇన్స్టాలేషన్ పవర్ బైని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, హౌ మెనీ వేస్ ఆర్ దేర్, హౌ టు ఇన్స్టాల్ ద పవర్ బిఐ. ఓకే, ఇన్స్టాల్ చేసిన తర్వాత అందరూ ఇన్స్టాల్ చేసుకున్నారా పవర్ బిఐ, పవర్ బై అప్లికేషన్, డెస్క్టాప్ అప్లికేషన్ అందరూ ఇన్స్టాల్ చేసుకున్నారా? ఎస్. ఇన్స్టాల్ చేసుకున్నారా? ఏదైనా ఇష్యూ ఫేస్ చేసి ఒకసారి చెప్పండి, సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇఫ్ ఎనీవన్ ఫేసింగ్ while installing the Power BI desktop, please let me know that I will try to sort it out. ఓకేనండి. ఎవరైనా పవర్ బై ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తుంటే నాకు ఒకసారి చెప్పండి, నేను సార్ట్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాను. క్లియరా ఇంతవరకు? నెక్స్ట్ వచ్చేసి పవర్ బై ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత డెస్క్టాప్ ఓపెన్ చేసుకుంటే మనకి డెస్క్టాప్లో ఒక నిమిషం నేను స్క్రీన్ షేర్ చేస్తాను. సో ఇక్కడ స్క్రీన్ షేర్ అయింది కదండి, నాకు మీకు అందరికి స్క్రీన్ వస్తుందా? నాది నా స్క్రీన్ మీకు అందరికి వస్తుందా, షేరింగ్ వస్తుందా? స్క్రీన్ షేర్ చేసిన ఒకసారి వెరిఫై చేయండి, కన్ఫర్మ్ చేయండి నాకు. ఓకే, థ్యాంక్ యూ. సో పవర్ బై డెస్క్టాప్ అప్లికేషన్ నేను ఇన్స్టాల్ చేసిన తర్వాత పవర్ బై డెస్క్టాప్ నేను ఓపెన్ చేస్తే నాకు ప్యాన్స్ ఏమి ఉన్నాయి, ట్యాబ్స్ ఏమి ఉన్నాయి, అవన్నీ నేను నిన్న డిస్కషన్ చేశాను. నిన్నటి వరకు మనకి అదే కదా జరిగింది. అవునా, నిన్నటి వరకు మనకి జరిగింది ఏంటి, అదే కదా. ఓకే, సో విజువలైజేషన్స్, ఫైన్, విజువలైజేషన్ జరిగినాయి. సో విజువలైజేషన్స్ అంటే ఏంటి, డేటా ప్యాన్ ఏంటి, తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఫిల్టర్స్ ప్యాన్ ఏంటి, నెక్స్ట్ వ్యూస్ ఎన్ని వ్యూస్ ఉన్నాయి, రిపోర్ట్ వ్యూ, టేబుల్ వ్యూ, మోడల్ వ్యూ. జస్ట్ రీక్యాపింగ్, నేను రీక్యాప్ చేస్తున్నాను అంతే. ఓకేనా. సో ఇఫ్ ఎనీవన్ మిస్ యెస్టర్డే సెషన్ ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. ఓకే, సో డేటా ప్యాన్ అంటే ఏంటి, డేటా ప్యాన్లో మనకి ఏ టేబుల్ అయితే మనం పవర్ బైలోకి లోడ్ చేసుకున్నామో ఆ టేబుల్లో మనకి ఏవైతే కాలమ్స్ ఉన్నావో ఆ ఫీల్డ్స్ నేమ్స్ వచ్చేసి మనకి డేటా ప్యాన్లో ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చి విజువలైజేషన్స్ లో మనకి ఏమున్నాయి, విజువల్స్, మనం ఏ విజువల్ యూజ్ చేసుకోవాలన్నా ఈ విజువలైజేషన్ ప్యాన్ లోకి వెళ్ళి మనకి ఏ విజువల్ కావాలో ఆ విజువల్ ని స్కెలిటన్ సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకో. నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్స్ ప్యాన్ అంటే ఇక్కడ మనకి ఫిల్టర్స్ కాన్సెప్ట్ ఉంటుంది, దాన్ని మనం డిస్కస్ చేద్దాం, నో వరీస్. ఓకే, నెక్స్ట్ రిపోర్ట్ వ్యూ, డేటా వ్యూ, టేబుల్ వ్యూ అండ్ మోడల్ వ్యూ. రిపోర్ట్ వ్యూలో మనం ఎక్కడైతే రిపోర్ట్స్ విజువలైజేషన్స్ క్రియేట్ చేస్తామో ఇది వచ్చేసి రిపోర్ట్ వ్యూ. నెక్స్ట్ వచ్చేసి డేటా వ్యూ, మనకి ఏదైతే డేటాని మన సోర్స్ నుంచి పవర్ బైలోకి పుల్ చేసుకున్నామో ఆ డేటా వచ్చేసి మనం వ్యూ చేసుకోవాలి, టేబుల్ వ్యూలోకి వెళ్ళి చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మోడల్ వ్యూ అంటే మనం ఎక్కడైతే రిలేషన్షిప్స్ బిల్డ్ చేస్తామో ఓకే ఈ వ్యూలో మనం రిలేషన్షిప్స్ ఇవన్నీ బిల్డ్ చేసుకుంటాం. ఓకేనా, క్లియర్ ఇంతవరకు? ఓకేనా. సో ఫస్ట్ థింగ్ నాకు డేటా కావాలి కదా. ఇప్పుడు నా డేటా కావాలంటే నేను ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు నేను విజువలైజేషన్ క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు నాకు విజువలైజేషన్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ నాకు ఏం కావాలి, డేటా కావాలి. డేటా నాకు పవర్ బిఐలో ఉండదు, అది తెలిసిందే మనకి. కానీ డేటా ఎక్కడ ఉంటుంది, డేటా సోర్సెస్లో ఉంటుంది. ఎస్క్యూఎల్ కానీ, ఎక్సెల్ కానీ, సిఎస్ఎస్ కానీ, సిఎస్వి ఫైల్ కానీ, క్లౌడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వేర్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఎక్కడైనా ఉంటుంది. అవునా. సో ఇప్పుడు వచ్చేసి గెట్ డేటా. ఇప్పుడు నాకు డేటాను తీసుకోవాలంటే నేను డేటాను పుల్ చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి ఫస్ట్, ఈ డేటా ప్యాన్లో, డేటా ట్యాబ్లో ఇక్కడ గెట్ డేటా ఉంది కదా, గెట్ డేటాను తీసుకొని ఓకేనా, గెట్ డేటాలోకి వెళ్ళిన తర్వాత
ఇక్కడ నాకు ఇవన్నీ డేటా సోర్సెస్ అన్నమాట. అంటే నేను మీకు ఏం చెప్పాను, పవర్ బి ఎన్ని డేటా, ఐ మీన్ హౌ మెనీ డిఫరెంట్ డేటా సోర్సెస్ పవర్ బి కెన్ క్యాబుల్ టు కనెక్ట్. పవర్ బి ఎన్ని పవర్ బి క్యాబిలిటీ ఎంత? 99. 99 plus More data than sources can 99 plus. more than 100 or 99 plus data sources can connect by Power BI to get the data into the Power BI, right? Okay. ఓకే, అంటే ఇప్పుడు నాకు ఇక్కడ 1000 ప్లస్ సారీ 99 ప్లస్ డేటా సోర్సెస్ అని ఎందుకన్నాను చెప్తాను చూడండి. మోర్ తీసుకోండి, గెట్ డేటా తీసుకోండి, మోర్లోకి వెళ్ళండి. మోర్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి. ఈ డేటా సోర్సెస్లో మీకు తెలిసినవి ఏమున్నాయి? ఇవన్నీ డేటా సోర్సెస్, ఇవన్నీ డేటా సోర్సెస్. ఓకేనా, ఒకసారి మీరు చెక్ చేసుకున్న తర్వాత ఓకే, మీరు ఏమైనా కౌంట్ చేయగలుగుతున్నాం అనుకుంటే కౌంట్ చేయండి, నో ప్రాబ్లం. 90 ప్లస్ ఉంటాయి కంపల్సరీ. ఓకేనా, అంటే ఏంటి దాని మీనింగ్ ఏంటి? దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ ఎక్సెల్ వర్క్ బుక్ ఉంది. ఓకేనా, ఎక్సెల్ వర్క్ బుక్ ఉంది, టెక్స్ట్ ఆఫ్ సిఎస్వి ఫైల్ ఉంది, XML ఉంది, JSON ఫోల్డర్, PDF, ఈవెన్ ద PDF ఆల్సో వన్ ఆఫ్ ది డేటా సోర్స్. చూడండి ఇక్కడ డేటా సోర్స్ వచ్చేసి PDF కూడా వన్ ఆఫ్ ది డేటా సోర్స్. ఓకే, PDF ఆల్సో వన్ ఆఫ్ ది డేటా సోర్స్ ఇది, రైట్? అంటే ఇక్కడ మీకు ఏ డేటా సోర్స్ తీసుకున్నా మీరు డేటాని కలెక్ట్ చేసుకోవచ్చు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు అడగొచ్చు, నాకు డేటా మొత్తం తీసుకుని ఎక్సెల్లో స్టోర్ చేసుకోవచ్చు కదా, నాకు పీడిఎఫ్లో ఎందుకు స్టోర్ చేసుకోవాలి, ఫోల్డర్లో ఎందుకు ఉంటుంది, ఓరాకిల్ డేటాబేస్లో ఎందుకు ఉంటుంది, మైసిక్వల్ డేటాబేస్లో ఎందుకు ఉంటుంది? ఇవన్నీ ఇక్కడ ఎందుకంటే సిఎస్విలో మీరు డేటా స్టోర్ చేసుకోవచ్చు. ఐ మీన్ మీరు స్టోర్ చేయరు, క్లయింట్స్ ఏం చేస్తారంటే ఈ డేటా సోర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు డేటాని సెక్యూర్ చేసుకోవడానికి డేటా సోర్స్ యూజ్ చేసుకుంటారు. కొంతమంది డేటాని స్టోర్ చేసుకోవడానికి డేటా స్టోరేజ్ టెక్నాలజీస్ యూజ్ చేస్తారు. కొంతమంది ఏంటంటే డేటాని స్టోర్ చేసుకొని ఆ స్టోర్ చేసుకున్న డేటా సెక్యూరిటీ పర్పస్ కోసం కూడా కొన్ని టెక్నాలజీస్ యూజ్ చేస్తారు. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసుకోండి. సో ఇవన్నీ నాకు డేటా సోర్సెస్. ఇక్కడ సీక్వల్ మనకు తెలుసు. ఓకే, అంటే మీకు అందరికి తెలియకపోవచ్చు. ఓకే, కొంతమందికి తెలుసు. సీక్వల్ అంటే తెలుసు కదా, సీక్వల్ సర్వర్, SSAS సీక్వల్ సర్వర్ డేటాబేస్ ఉంది, షేర్ పాయింట్ ఫోల్డర్ ఉంది, ఆరాకిల్ డేటాబేస్ ఉంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి స్నోఫ్లేక్ ఉంది. ఇవన్నీ డేటా సోర్సెస్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనం తీసుకునే డేటా వచ్చేసి మనకి ఎక్సెల్లో ఉంది. మీరు నన్ను అడగొచ్చు, ఎందుకు మీరు ఎక్సెల్లో యూజ్ చేస్తున్నారు, ఎక్సెల్లో డేటాని ఎందుకు తీసుకుంటున్నారంటే ఎక్సెల్ మీకు అందరికీ తెలుసు. అవునా కదా? ఎక్సెల్ మీ అందరికి తెలుసా లేదా? రెస్పాండ్ అవ్వాలి. అందరికీ తెలుసు, సిఎస్వి ఫైల్ అందరికీ తెలుసు. ఓకే, ఇప్పుడు నేను డేటా షేర్ పాయింట్ ఫోల్డర్ నుంచి తీసుకుంటే మీకు షేర్ పాయింట్ ఫోల్డర్ మీకు తెలుసా? ఒరాకిల్ డేటాబేస్ మీకు తెలుసా? నో సార్. సీక్వెల్ సర్వర్ అనాలిసిస్ మీకు, SSAS మీకు తెలుసా? సో ఎందుకంటే ఇప్పుడు నేను మీకు తెలియని టెక్నాలజీలో ఉన్న డేటాను తీసుకొని నేను మీతో వర్క్ చేపిస్తే, అంటే మీకు ట్రైనింగ్ ఇస్తే మీకు అర్థం కాదు. ఓకేనా, ఇవి పర్టికులర్ వాళ్ళు డిఫరెంట్, వాళ్ళ రోల్ డిఫరెంట్ ఉంటారు. డేటాబేస్ డెవలపర్స్ ఉంటారు, అంటే డేటా ఇంజనీర్స్ ఉంటారు. ఆ రోల్ వాళ్ళు ఇవి చూసుకుంటారు. వాళ్ళు మనకు జస్ట్ యాక్సెస్ ఇస్తారు, మనం అవి యాక్సెస్ ఎన్రోల్ చేసుకొని క్రెడెన్షియల్స్ ఇస్తారు. ఆ క్రెడెన్షియల్స్ ఎన్రోల్ చేసుకొని డేటా పుల్ చేసుకోండి, అంతే. బట్ ఇక్కడ నేను వర్క్ బుక్, ఎక్సెల్ వర్క్ బుక్ ఎందుకు తీసుకున్నా అంటే ఎక్సెల్ అందరి డివైస్లో ఇన్స్టాల్ చేసుకుని ఉండొచ్చు. ఇక్కడ నో మోర్ కాస్ట్, అంటే మీరు ఏ అమౌంట్ పే చేయాల్సిన పని లేదు. జస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. అవునా? ఇప్పుడు మీరు సీక్వెల్ కానీ ఇంకో షేర్ పాయింట్ కానీ ఇంకేవైనా తీసుకోండి, ఏ డేటా సోర్స్ తీసుకున్నా, ఏ డేటా స్టోరేజ్ టెక్నాలజీ తీసుకున్నా మీరు ఇన్స్టాల్ చేసుకోవడం టఫ్ అవుతుంది, డిఫికల్ట్ అవుతుంది, నేర్చుకోవడానికి టఫ్ అవుతుంది. మీకు ఇక్కడ మేజర్ ప్రైమరీ స్కిల్ ఏంటి? మీది ఇక్కడ ప్రైమరీగా మీరు ఏం నేర్చుకోవాలి? ఇక్కడ పవర్ BI నేర్చుకోవాలి. అవునా? పవర్ BI టెక్నాలజీ నేర్చుకోవాలి. డేటా సోర్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకేనా, డేటా సోర్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ డేటా సోర్స్ అయినా మీకు దాంట్లో ప్రాబ్లం లేదు. ఓకేనా, సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఎక్సెల్ వర్క్ బుక్ అనే డేటా సోర్స్ తీసుకున్నాను. ఎందుకంటే అందరి డివైజెస్లో ఎక్సెల్ ఉంటుంది, అందరూ కూడా ప్రాక్టీస్ చేయడానికి ఎక్సెల్ ఈజీగా ఉంటుంది, బాగుంటుంది. మనకి ఫస్ట్ నేర్చుకోవాల్సింది పవర్ BI. మనకి డేటా ఎక్కడున్నా మనకు అనవసరం. ఓకేనా, డేటాని మనం పవర్ BIలోకి పుల్ చేసుకోవాలి. సో నేనేం చేస్తున్నాను అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఆల్ ఫైల్స్, ఫైల్ ఈ ఫైల్లో వచ్చేసి ఫైల్ గెట్ డేటా, ఇవన్నీ ఫైల్స్ అనమాట, ఫ్లాట్ ఫైల్స్.
ప్లాట్ ఫైల్ డేటా సోర్సెస్ ఇవన్నీ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డేటాబేసెస్ సోర్సెస్ ఇవన్నీ. మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ డేటా సోర్సెస్ ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి పవర్ ప్లాట్ఫామ్ ఇవన్నీ వచ్చేసి ఇట్లా అంటే ఒక్కొక్క కేటగిరీకి ఒక డేటా సోర్స్ టెక్నాలజీ ఉంది. ఓకేనా. ఇప్పుడు నేను ఏం తీసుకున్నా అంటే ఒక ఈరోజు నేను డేటాని కలెక్ట్ చేసుకోవడం ఎలా, డేటాని సోర్స్ నుంచి పవర్ బిఐలోకి ఇంపోర్ట్ చేసుకోవడం ఎలా. ఓకేనా. అదొకటి. నెక్స్ట్ ఇంపోర్ట్ చేసుకున్న డేటాని ఎక్కడ అనలైజ్ చేసుకోవాలి, ఇవి ఈరోజు కంప్లీట్ చేసుకుంటాం. ఓకే. క్లియరా. కొంచెం జాగ్రత్తగా వినండి, అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్తాను. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎక్సెల్ వర్క్ బుక్ తీసుకున్నాను. నాకు ఏ డేటా సోర్స్ కావాలో ఆ డేటా సోర్స్ సెలెక్ట్ చేసుకొని, సో ఇప్పుడు ఏం చేయాలి, నేను క్లిక్ చేయాలి, కనెక్ట్ అవ్వాలి. నేను కనెక్ట్ అయినప్పుడు ఎక్సెల్ ఎప్పుడైతే నేను సెలెక్ట్ చేశానో నా లోకల్ మిషన్లో నా డివైస్లో ఎక్సెల్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు విజిబిలిటీ ఉంది. సో ఇక్కడ నేను డేటా సెట్లోకి వెళ్ళాను. ఇక్కడన్నీ నాకు ఎక్సెల్ సంబంధించి ఇక్కడ చూసుకోండి మీరు, ఇవన్నీ ఏంటి, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్క్ బుక్. నాకు టోటల్గా ఎక్సెల్ డేటా ఫైల్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్సెల్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు విజిబిలిటీ. ఓకేనా. ఇప్పుడు నాకు ఇక్కడ ఇందులో 2020 డేటాలో నాకు సిఎస్వి ఫైల్స్ ఉన్నాయి, కానీ అవి మీకు చూపించాం. ఎందుకు, మీరు డైరెక్ట్ మీ లోకల్ మిషన్లోకి వెళ్ళలేదు, మీరు డైరెక్ట్గా పవర్ బిఐలోకి వెళ్ళి పవర్ బిఐలో మీరు డేటా సోర్స్ సెలెక్ట్ చేసుకుని ఎక్సెల్ అనేది సెలెక్ట్ చేసుకుంటే అక్కడి నుంచి మీరు మీ పాత్రలోకి నావిగేట్ అయ్యారు. అంటే అప్పుడు ఏంటి, ఓన్లీ ఎక్సెల్ ఫైల్స్ మాత్రమే మీకు పాసిబిలిటీ ఉంది వ్యూకి. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి నాకు ఇవన్నీ డేటా సెట్స్ ఎక్సెల్. సో ఇందులో మనకి యాన్యువల్ సేల్స్, తర్వాత ఆస్ట్రేలియా డేటా సెట్ ఒకటి ఉంది, బైక్ డేటా ఉంది, ఎంప్లాయ్ ట్రైనింగ్ ఉంది, ఫనల్ చార్ట్ డిఫరెంట్ ఉంది, ప్రోడక్ట్ టేబుల్ డిఫరెంట్ ఉంది. సో ఇక్కడ శాంపిల్ సూపర్ స్టోర్ అని ఒక డేటా ఉంది. ఈ డేటా వచ్చేసి అందరికి నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే మన రియల్ టైంలో మన దీనికి దగ్గరగా ఉంటాం. అంటే వీఆర్ నియర్ టు దిస్ డేటా, దిస్ బిజినెస్, నాట్ దిస్ డేటా. సో వీఆర్ క్లోజ్లీ టు దిస్ బిజినెస్ డేటా. ఓకే, దట్స్ వై ఐఎమ్ సెలెక్టింగ్ దిస్. ఓకే. సో ఇప్పుడు నేను శాంపిల్ సూపర్ స్టోర్ డేటా సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఓపెన్ పై క్లిక్ చేశాను. చూడండి, కనెక్టింగ్. ప్లీజ్ వెయిట్, వి ఎస్టాబ్లిషింగ్ ఏ కనెక్షన్ టు శాంపిల్ సూపర్ స్టోర్ XLSX ఫైల్. అర్థమవుతుందా? Yes, sir. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి నేను కనెక్ట్ అయిన తర్వాత నాకు ఇక్కడ నావిగేటర్ వచ్చింది. ఈ నావిగేటర్లో ఇక్కడ నాకు 2 ఉన్నాయి, బోత్ ఆర్ సేమ్. ఇది వచ్చేసి నాకు ఎక్సెల్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఇది వచ్చేసి నాకు ఏముంటుంది, ఇది వచ్చేసి నా షీట్. సో ఇది ఆర్డర్స్ వచ్చేసి షీట్, ఆర్డర్స్ 1 వచ్చేసి టేబుల్. నేనేం సెలెక్ట్ చేసుకున్నా, టేబుల్ సెలెక్ట్ చేసుకున్నా. ఈ టేబుల్ని సెలెక్ట్ చేసుకుని నేనేం చేస్తున్నా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను లోడ్కి వెళ్తున్నా. ఓకేనా. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ లోడ్. ప్రాక్టీస్ చేయాలండి మీరు. ఈ డేటా సెట్, ప్రీవియస్ థియరీ పార్ట్ ఇవన్నీ నేను వచ్చేసి గూగుల్ క్లాస్ రూమ్లో పోస్ట్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను. మీరు అవి తీసుకొని కొంచెం ప్రిపేర్ అవ్వండి, ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా. సో డేటా కలెక్ట్ అవుతుంది, లోడింగ్ ద డేటా, వెయిటింగ్ ఫర్ క్వరీస్, క్రియేటింగ్ కనెక్షన్ మోడల్, creating connection model, కొంచెం మ్యూట్లోకి వెళ్తారా, మీ దగ్గర నుంచి డిస్టర్బెన్స్ వస్తుంది. థ్యాంక్ యూ. సో చూడండి, డేటా లోడ్ అయిపోయిందా, ఓకే. సో once the data has been loaded into the Power BI, okay, where you can able to see that, మీరు ఎక్కడ చూడగలరా డేటాని, Data pane. టేబుల్ వ్యూలోకి, డేటా వ్యూలోకి వెళ్ళండి.
డేటా వ్యూలో మీకు ఏ డేటా టేబుల్ అయితే లోడ్ అయిందో పవర్ బిఐలోకి డోర్ ఓపెన్ ఏ డేటా మీ డేటా ఏదైతే లోడ్ చేశారో బిఐలోకి ఓకేనా. ఇక్కడ వచ్చేసి డేటా ఏదైతే లోడ్ అయిపోయిందో ద బిజినెస్ డేటా ఇట్ ఈస్ యాక్చువల్ ద బిజినెస్ డేటా ఇట్ ఈస్ ఓకే. సో ఇప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి డేటా ఏముందో. సో డేటా మనం అనలైజ్ చేసుకోవడం అంటే మనం డేటాను ఎందుకు అనలైజ్ చేసుకోవాలంటే ఒక డేటాను బేస్ చేసుకొని మనకు ఆ బిజినెస్ ఏంటి, అసలు బిజినెస్ ఏం జరుగుతుంది అనేది మనకు తెలియాలి. అవునా? వాట్ ఈస్ ద బిజినెస్ ఈస్ గోయింగ్ ఆన్ ఓకే. సో ఆ బిజినెస్ ఏంటని తెలియాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, డేటా అనలైజ్ చేసుకోవాలి. బిజినెస్ ఏంటనేది ఎందుకు తెలియాలి మనకి, బిజినెస్ ఏంటనేది మనకి ఎందుకు తెలియాలి, ఎందుకంటే మనకి రిక్వైర్మెంట్స్ అర్థం కావాలంటే ఫస్ట్ మనకి బిజినెస్ తెలియాలి, బిజినెస్ డేటా అర్థం కావాలి ఓకేనా. సో అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇక్కడ ఫస్ట్ డేటా బిజినెస్ డేటా ఏదైతే ఉందో ఆ బిజినెస్ డేటాలో రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అనలైజ్ చేసుకున్న తర్వాత నేను రిక్వైర్మెంట్స్కి వెళ్ళాలి. ఆ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని నేను వర్క్ చేయాలి. అంటే ఇనిషియల్గా నేను ఏం చేయాలి, డేటా గ్యాదర్ చేసుకున్న తర్వాత ఒక డేటాను అనలైజ్ చేసుకోవాలి. వాట్స్ ద డేటా ఈజ్ అవైలబుల్, వాట్ బిజినెస్ ఈజ్ గోయింగ్ ఆన్, సో వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఆర్ దేర్, how to achieve that. That is the actual thing it is okay. So now what I have to do it is, so row id, I'm having the row id in my data table. I'm having one more thing, order id, order date, ship date, ship mode okay, customer id, customer name, segment, and then region, city, state, postal code, region, again product id, category, subcategory okay, and then product name, సేల్స్, క్వాంటిటీ, డిస్కౌంట్, ప్రాఫిట్ ఓకే. ఇవి వచ్చేసి నాకు డేటా ఓకే. సో ఇప్పుడు మీకు ఏమర్థమైంది, ఈ హెడర్ చూసినప్పుడు మీకు ఏం తెలుస్తుంది, అసలు ఏమర్థమవుతుంది? సో ఇక్కడ ఆర్డర్ ఐడి అని ఉంది. ఆర్డర్ ఐడి అంటే ఏంటి, ఆర్డర్ ఐడి అంటే ఏంటి? ఇది ఒక ఈ కామర్స్ డేటా. ఇది వచ్చేసి ఒక ఈ కామర్స్ డేటా. ఒక ఈ కామర్స్ డేటా అంటే ఒక ఈ కామర్స్ బిజినెస్ అనేది మనకి ఇక్కడ జరుగుతుంది, అంతేనా? అంటే ఈ కామర్స్ బిజినెస్ అంటే ఎలా, ఇప్పుడు ఆర్డర్ ఐడి ఉంది. ఆర్డర్ ఐడి మనకి ఎక్కడ వస్తుంది, ఆర్డర్ ఐడి మనకి ఎక్కడ ఉంటుంది? మీరందరూ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈ కామర్స్ అప్లికేషన్ యూజ్ చేస్తారు కదా, ఈ కామర్స్ యాప్స్ ఏవేంటి అవి? అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఎనీ ఈ కామర్స్ సైట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓకే. మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ ఒక ఆర్డర్ చేస్తే, ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తే ఆ అప్లికేషన్ నుంచి వాళ్ళకు ఆర్డర్ ఐడి ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు ఆర్డర్ ఐడి? ఆర్డర్ ఐడి వల్ల యూజ్ ఏంటి మనకి? we can check what we have ordered, can check what we okay, only that. యూనిక్ no, దాంతో మనం ఏదైనా చేసుకోవచ్చు, ట్రాకింగ్ చేసుకోవచ్చు, షిప్పింగ్ ఎక్కడ వరకు వచ్చిందని, ఆర్డర్ ఐడి వచ్చేసి క్యాన్సిల్ చేసుకోవచ్చు, రిటర్న్ చేసుకోవచ్చు. టు ట్రాక్ దట్ ప్రోడక్ట్ ఆర్డర్ we have to use that ఆర్డర్ ఐడి ఓకే. అంటే ఒక ఆర్డర్ ఐడిని మనం మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో మనం ట్రాక్ చేసుకోవడానికి ఆర్డర్ ఐడి యూజ్ చేసుకుంటాము, అవునా కదా? అవునా? సో ఫర్ దట్ దే ఆర్ గివింగ్ దట్ ఆర్డర్ ఐడి. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ డేట్. ఆర్డర్ డేట్ అంటే అందరికి తెలిసిందే ఓకే. ఆర్డర్ డేట్ అంటే మనం ఎప్పుడైతే ఆర్డర్ చేసామో అది ఆర్డర్ డేట్. షిప్ డేట్, వాట్ ఈస్ షిప్ డేట్? షిప్ డేట్ మీన్స్ రిసీవింగ్ డేట్, అవునా? అంతేనా? షిప్ డేట్ అంటే ఏంటి? డెలివరీ డేట్. షిప్ డేట్ అంటే డెలివరీ డేటా? ఎస్ సార్. షిప్ డేట్ అంటే డెలివరీ డేట్ కదా. డెలివరీ డేటే. షిప్ డేట్ అంటే yes, డెలివర్డ్ డేట్ ఓకే. సి okay. మీకు ఆర్డర్ రిసీవ్ అయిన తర్వాత యువర్ ఆర్డర్ హ్యాస్ బీన్ షిప్డ్ అని వస్తుంది, చూసారా? Yeah. లేదంటే డెలివర్డ్ అని వస్తుంది, రెండిట్లో ఏదైనా వస్తుంది మెసేజ్. అంటే అది అప్లికేషన్ బేస్ చేసుకుని ఉంటుంది ఏదైనా ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అంటే సార్ హబ్ కి షిప్పింగ్ అయ్యి నెక్స్ట్ డెలివరీ మన దగ్గరికి అవుతుంది కదా సార్. షిప్పింగ్ ఎప్పుడైతే అక్కడ గోడౌన్ నుంచి షిప్పింగ్ స్టార్ట్ డేట్ సార్, అది డెలివరీ డేట్ అనేది ఎప్పుడైతే డెలివరీ అవుతుందో ఆ రోజు డెలివరీ అని వస్తుంది. మన షిప్పింగ్ డేట్ స్టార్టింగ్ అంటే ఏ ఈ కామర్స్ సైట్ లో అయినా షిప్ డేట్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, అంటే మనం ఆర్డర్ చేయంగానే
ఆ గోడౌన్ ఆ వెండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది షిప్పింగ్ స్టార్ట్ షిప్మెంట్ డేట్ చేస్తారన్నమాట. అంటారా? అది షిప్ ఓకే. యా యా బట్ అంటే సో ఇప్పుడు దీన్ని బట్టి ఇక్కడ అక్కడ సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఏమర్థం అవుతుంది? సో ఈ బిజినెస్ ఎవరికి మధ్యలో జరుగుతుంది? షిప్ డేట్ అండ్ ఆర్డర్ సో డేట్. వెండర్ అండ్ ఆర్డర్ డేట్ ని షిప్ డేట్ బేస్ చేసుకొని వెండర్ అండ్ కస్టమర్స్. కస్టమర్స్. ఓకే, ఇక్కడ వెండర్ ఎవరు? ఇప్పుడు మీరు అమెజాన్ తీసుకుంటే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఏవైనా తీసుకుంటే మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత వెండర్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది, అవునా? ఎస్ ఎస్ ఇప్పుడు మనం కస్టమర్స్. వెండర్ ఎవరు? ఎవరైతే ప్రోడక్ట్ ఇస్తున్నారో వాళ్ళు. వీళ్ళకి ఇస్తుంది ఎవరు బిజినెస్? అమెజాన్. అమెజాన్. అంటే ఇప్పుడు ఈ బిజినెస్ ఎవరి మధ్యలో ఉంది? వెండర్ కి అమెజాన్. అమెజాన్. ఓకేనా? క్లియరా ఇంతవరకు? ఓకే ఓకే ఫైన్. బట్ ఓకే, ఇక్కడ షిప్ మోడ్. బట్ నేను ఏంటంటే ఈ షిప్ మోడ్ని బేస్ చేసుకొని షిప్ డేట్ వచ్చేసి నేను డెలివరీ డేట్ అనుకుంటున్నాను. నేను మీరేమంటారు, దాన్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా? ఎందుకంటే మనం ఈరోజు ఆర్డర్ చేసుకుంటే ఈరోజు షిప్ అయిపోతుంది అది, ఎస్ ఎస్ అవునా? డెలివరీ మనకి ఎప్పుడు డెలివరీ అవుతుంది? 3 డేస్కి, లేదంటే 4 డేస్కి, లేదంటే 6 డేస్కి, లేదంటే 8 డేస్, లేదంటే 10 డేస్, 12 డేస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవునా? సో ఇప్పుడు ఇక్కడ షిప్ డేట్ అని ఇచ్చినప్పుడు నేను ఆర్డర్ చేసుకుంది ఎప్పుడు డేటు? 28th August 2017. షిప్ డేట్ ఎప్పుడు ఉంది? 4th September 2017. అంటే ఏంటి అది? యా డెలివరీ డేట్. దట్స్ వాట్ కాల్డ్ అనాలిసిస్ ఆఫ్ ద డేటా. క్లియరా? సో ఎస్ ఇప్పుడు మీరు హెడర్స్ ని చూసి ఒక అనాలిసిస్ వచ్చింది, తర్వాత ఆ హెడర్స్ ని బేస్ చేసుకొని ఆ డేటాలో ఆ బిజినెస్ డేటాలో రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రికార్డ్స్ ని బేస్ చేసుకొని మనకు ఒక అనాలిసిస్ వచ్చింది, ఓకేనా? ఈ అనాలిసిస్ బేస్ చేసుకున్న తర్వాత మన రిక్వైర్మెంట్స్కి వెళ్ళాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మన పర్టికులర్ రిక్వైర్మెంట్స్ ఏం లేవు, కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను చెప్తాను రిక్వైర్మెంట్స్ ఏం వస్తాయి ఏంటని నేను చెప్తాను, నో ప్రాబ్లం, ఓకేనా? సో ఇప్పుడు నాకు షిప్ మోడ్ ఉంది. షిప్ మోడ్లో ఒకసారి రికార్డ్స్ చూస్తారు చూడండి. రికార్డ్ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేసుకుని డ్రాప్ డౌన్ చేసుకుని వస్తాయి. ఫస్ట్ క్లాస్ షిప్ మోడ్ ఒకటి ఉంది, సేమ్ డే షిప్ మోడ్ ఒకటి ఉంది, సెకండ్ క్లాస్ షిప్ మోడ్ ఒకటి ఉంది, స్టాండర్డ్ క్లాస్ షిప్ మోడ్ ఒకటి ఉంది. ఎన్ని ఉన్నాయి మొత్తం? 4 రికార్డ్స్ ఉన్నాయి. ఏంటవి? ఫస్ట్ క్లాస్, సేమ్ డే, సెకండ్ క్లాస్, స్టాండర్డ్ క్లాస్, ఓకేనా? ఇప్పుడు అసలు ఫస్ట్ క్లాస్ షిప్ మోడ్ అంటే ఏంటి చూద్దాం. ఫస్ట్ క్లాస్ ఇవన్నీ ఇప్పుడు నేను ఫిల్టర్ చేశాను, ఓకేనా? జస్ట్ ఇక్కడ డ్రాప్ డౌన్ చేశాను, తర్వాత వచ్చేసి ఇక్కడ ఫిల్టర్ చేశాను, ఇవన్నీ అన్చెక్ చేశాను, ఇది చెక్ చేశాను, ఓకే, క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు వచ్చి ఫిల్టర్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఈ రికార్డ్స్ అన్నీ ఏమున్నాయి? ఫస్ట్ క్లాస్ రికార్డ్సే ఉన్నాయి, ఇంకేం ఉండవు, ఓకేనా? ఫస్ట్ క్లాస్ రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఆర్డర్ డేట్ మనకి ఎప్పుడు ఆర్డర్ చేసుకున్నాం ప్రోడక్ట్? 14th May 2017. షిప్ డేట్ ఎప్పుడు వస్తుంది? షిప్ డేట్ 17 May 2017. అంటే ఫస్ట్ క్లాస్ అంటే ఏంటి అనేది మనకు తెలియాలి, ఖచ్చితంగా తెలియాలి, అవునా కదా? ఎందుకంటే షిప్ మోడ్ని బేస్ చేసుకుని మనకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ఏం చేయాలి? అర్థమైందా నేను చెప్పింది? ఎస్ సో అందుకని నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ షిప్ మోడ్ ఏవైతే ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్స్ ఐఎమ్ గోయింగ్ టు అనలైజ్ దట్. సో ఇప్పుడు నాకు ఫస్ట్ క్లాస్ ఉంది. ఫస్ట్ క్లాస్ని తీసుకుంటే ఇప్పుడు నేను ఆర్డర్ చేసుకున్న 14th, షిప్ డేట్ వచ్చి 17th ఉంది. సో ఇప్పుడు నాకు ఇన్ బిట్వీన్ 14 and 17 హౌ మెనీ డేస్ ఆర్ దేర్ టు గెట్ దట్ ఆర్డర్? అంటే నాకు 14 నుంచి 17 వరకు హౌ మెనీ డేస్ ఉన్నాయి? 2 days 2 days 2 days. 2 days or 3 3 days. 3 days 14 కూడా నేను in కన్సిడర్ between చేసుకోవాలి కదా. నేను ఈ రోజు ఆర్డర్ చేసుకుంటే ఈ రోజు కూడా 3 3 days days, అవునా? sir. 3 days 14, 15, 16, 17th ఇక్కడ డేట్ ఇచ్చారు, అంటే 4 డేస్ వస్తుంది. ఒకసారి చెక్ చేయండి. 14th Yes. కన్సిడర్ చేయాలి, 17 కూడా కన్సిడర్ చేయాలి మనం, అవునా కదా? 17th Yes. నాకు ఆఫ్టర్నూన్ 3కి 4కి వస్తే 17 కన్సిడర్ చేయాలా లేదా? చేయాలి 14th చేయాలి, ఈవినింగ్ sir. 5కి ఆర్డర్ చేసుకుంటే 14th ఈవినింగ్ 5కి ఆర్డర్ చేసుకుంటే 14th డే కూడా నేను కన్సిడర్ చేయాలి కదా. అంటే అప్పుడు ఇక్కడ ఎన్ని Yes, డేస్? yes. 14, 15, 4 days 16, 17, 4 డేస్. క్లియరా? ఓకే. అగైన్ ఇంకొక ఆర్డర్ చూద్దాం, ఇంకో డేట్ 27th to 30th.
ఎన్ని రోజులు, ఐ మీన్ హౌ మెనీ డేస్? 4 days. 4 days. 4 days. 23, 26, 4 days again. 23, 24, 25, 26. 4 days only. Okay. 24 to 27, 4 days. 6 to 9, 4 days. 4 days. 13 to 15, 3 days. 17 to 20. 4 days. 4 days. మీరు ఏ రికార్డ్ చూసుకున్నా 4 days 3 days. అంటే ఏంటి, షిప్ మోడ్ ఫస్ట్ నేను ఏదైనా ఒక ఆర్డర్ చేసుకున్నప్పుడు షిప్ మోడ్ వచ్చేసి నేను ఫస్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటే నాకు విత్ ఇన్ 4 days లో నాకు నా ఆర్డర్ వచ్చేసి నాకు డెలివర్ అవుతుంది. క్లియరా? అంటే లైక్ ఎక్స్ప్రెస్ డెలివరీ అన్నట్టా సార్? ఐ మీన్ లైక్ ఫస్ట్ క్లాస్ అంటే ఎక్స్ప్రెస్ డెలివరీ అన్నట్టు ఏమైనా ఇండికేషన్? అదే చెప్తున్నా నేను. ఫస్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి నేను. ఓకే, ఫస్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటే నాకు 4 days లిమిట్, ఐ మీన్ డెడ్ లైన్ 4 days. ఇక్కడ నా అనాలిసిస్ ఇక్కడ ఈ డేటాను అనలైజ్ చేసుకుంటే బేస్డ్ ఆన్ దిస్ డేటా యాక్చువల్గా 4 days మనకి డెడ్ లైన్. 4 days ఉండొచ్చు, 3 days లో రావచ్చు, 4 days పట్టవచ్చు. బట్ డెడ్ లైన్ ఈస్ విత్ ఇన్ 4 days you will get your order when you selected the ship mode which is first class. అర్థమైందా? షిప్ మోడ్ మీరు ఫస్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటే మీ ఆర్డర్ ఏదైతే ఉందో, మీరు ఆర్డర్ చేసుకున్న ప్రోడక్ట్, మీరు ఆర్డర్ చేసుకున్న ఆర్డర్ 4 days మీకు డెడ్ లైన్. ఈ 4 days లో వచ్చేస్తుంది మీకు ఆర్డర్, మీ దగ్గరికి షిప్ అయిపోతుంది. ఓకేనా? షిప్ మోడ్ ఫస్ట్ క్లాస్ క్లియరా? Yes sir. ఓకే, నెక్స్ట్ సేమ్ డేకి వెళ్దాం. సేమ్ డే నేను డిస్కస్ చేద్దాం అది కూడా. 30th 30, 18 18, 15 15, 30 30, 26 20. అంటే ఏంటి, ఈరోజు ఆర్డర్ చేసుకుంటే నాకు ఈరోజే వస్తుంది అది సేమ్ డే. అవునా? నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్లాస్ చూద్దాం. సెకండ్ క్లాస్ ఒకసారి చెక్ చేయండి, అనలైజ్ చేయండి ఒకసారి ఈ డేటాని, రికార్డ్స్ని. 3rd September, 6th September. ఓకే, 3rd September ఎన్ని రోజులు ఉన్నాయి? హౌ మెనీ డేస్? 4 days. 13th and 15th, 3 days. 22, 24. సార్ అప్పుడు సెకండ్ క్లాస్ అనేది ఎక్స్ప్రెస్ డెలివరీ కాదు కదా సార్? ఏంటండి? ఇప్పుడు సెకండ్ క్లాస్ అనేది ఎక్స్ప్రెస్ డెలివరీ కాదు, ఎందుకంటే ఫస్ట్ క్లాస్ లో కూడా 3 days లో డెలివరీ అయ్యే ప్రొడక్ట్స్ ఉండే, అండ్ సెకండ్ క్లాస్ లో కూడా ఉన్నాయి. అప్పుడు సెకండ్ క్లాస్ ఎట్లా అవుతుంది ఎక్స్ప్రెస్ డెలివరీ? అంటే నేను ఎక్స్ప్రెస్ డెలివరీ షిప్ మోడ్ మొత్తం ఎక్స్ప్రెస్ డెలివరీ అని చెప్పడం లేదు నేను. అంటే ఇక్కడ మనకి కొన్ని ఉన్నాయి. ఓకేనా? సెకండ్ క్లాస్ ఉంది, ఫస్ట్ క్లాస్ ఉంది, సేమ్ డే ఉంది. ఈ మోడ్స్ యూజ్ చేసుకుని మనకి ఈ మోడ్స్ లో మనకి ఏ మోడ్ కావాలో ఆ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే ఎన్ని రోజుల్లో మనకి ప్రోడక్ట్ అనేది డెలివరీ అవుతుంది అనేది ఇక్కడ కాన్సెప్ట్. షిప్ మోడ్ మొత్తం వచ్చేసి ఎక్స్ప్రెస్ డెలివరీ నేను అనటం లేదు. అర్థమైందా? ఓకే, ఒకసారి జాగ్రత్త. సెకండ్ క్లాస్ లో మనకి 15th to 19 ఎన్ని రోజులు ఉన్నాయి చెప్పండి ఒకసారి. 4 days on 5 days. 24 to 28, 3 to 5, 4 to 9, 6 days వచ్చి చూడండి. ఈ 4 days, 4 to 5, 2 days, 6 days. 4 5 6 7 8 9, 6 days. 8 to 10 ఎన్ని రోజులు? 3 days సార్. 3 days only. 11 to 15, 5 days only. 5 days సార్. 23 to 27. అంటే ఇప్పుడు ఇక్కడ మాక్సిమం నెంబర్ మీకు ఏమొచ్చింది ఒకసారి, మాక్సిమం డేస్ ఎక్కడ వచ్చినాయి? 6 days వచ్చింది. ఎక్కడ? 4th December to 9th December. అంటే ఏంటి దీని మీనింగ్? మాక్సిమం 6 days. మీరు సెకండ్ క్లాస్ షిప్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే మాక్సిమం డేస్ ఎన్ని రోజులు వచ్చాయి? 6 days. అవునా? అంటే ఏంటి దాని మీనింగ్? మీరు ఒక ఆర్డర్ని షిప్ మోడ్ వచ్చేసి సెకండ్ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటే విత్ ఇన్ 6 days you get that product. క్లియరా?
క్లియరా? ఎస్ సార్. ఎస్ సార్. నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్ క్లాస్. స్టాండర్డ్ క్లాస్ ఏంటో చూద్దాం అసలు. 8th 12th ఎన్ని రోజులు? 4 days. 14th 18th 5 days. 24 30. ఇక్కడ చూడండి 24 to 30 ఎన్ని రోజులు ఇక్కడ? 5 days 6 days. 8 days. No 5 to 7 days సార్. 1 week. 7 days. 1 week కదా. నెక్స్ట్ వచ్చి 18th 24 7 21 days. 20. ఇక్కడ 21 28 చూడండి 8 days ఉంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 20 27 1 week. 27 31 8 days. 28. సో మనకు మాక్సిమం ఎన్ని రోజులు ఉన్నాయి? 8 days. 8 days. 8 days అవునా? 8 days. Yes sir. అంటే నేను షిప్ మోడ్ వచ్చి స్టాండర్డ్ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటే నాకు 8 days లో నాకు వచ్చేసి 8 days లో లిఫ్ట్ డోర్ లేదా కొంచెం చూడుకో. ఒక్క నిమిషం 1 second గైస్ ప్లీజ్. సారీ. ఓకే, ఇక్కడ నేను స్టాండర్డ్ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటే ఎన్ని రోజులు పడుతుంది నాకు? 8 days. 8 days ఏనా? Yes. Maximum 8 days. Maximum 7 days. మాక్సిమం 8 8 days. days. 7 days 8 days. 1 week వచ్చేసి కంపల్సరీ. ఓకేనా. సో ఇది వచ్చేసి షిప్ మోడ్. ఓకేనా. షిప్ మోడ్ స్టాండర్డ్ క్లాస్. ఓకే, ఫస్ట్ క్లాస్, సేమ్ డే అండ్ సెకండ్ క్లాస్. ఇది నా డేటా. ఫస్ట్ ఈ కాలం ఈ డేటా వచ్చేసి నాకు అనలైజ్ చేసుకుంటే ఇలా ఉంది. ఓకే, క్లియరా? షిప్ మోడ్ అంటే ఏంటి? క్లియర్? ఇప్పుడు అందరూ స్టాండర్డ్ క్లాస్, ఫస్ట్ క్లాస్ ఏంటి, స్టాండర్డ్ క్లాస్ ఏంటి, సేమ్ డే ఏంటి, సెకండ్ క్లాస్ ఏంటి, ఇవన్నీ క్లియర్ కదా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సార్ ఎస్ ప్లీజ్. ఇప్పుడు ఈ షిప్ మోడ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఓన్లీ ఈ డేటాకి మాత్రమే ఇట్లా ఉంటాయి? 8 days 6 days లేకపోతే ఏ డేటాకైనా ఇట్లే ఉంటుందా? లేదు, ఈ షిప్ మోడ్ వచ్చేసి ఎవరి బిజినెస్ కి వాళ్ళకి ఉంటుంది. ఇది అంటే ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు ఈ షిప్ మోడ్ వచ్చేసి ఉంది ఇక్కడ. ఇది ఒక ఈ కామర్స్ డేటా అని మనకు అర్థమైంది. ఈ బిజినెస్ ఎక్కడ జరుగుతుంది? యుఎస్ లో జరుగుతుంది. ఇండియా మీకు సంబంధం లేదు. ఇండియా నేను ఇది ఒక రీఫ్రెష్ కోసం నేను మాన్యువల్ గా ఇన్సర్ట్ చేశాను. దీన్ని వదిలేసేయండి మీరు. ఓకేనా. ఇది ఎక్కడ జరుగుతుంది బిజినెస్? యునైటెడ్ స్టేట్స్ లో జరుగుతుంది. అవునా? యుఎస్ లో జరుగుతుంది. అంటే ఇది వాళ్ళ అక్కడ జరుగుతుంది. ఈ బిజినెస్ డేటా వచ్చేసి యుఎస్ బిజినెస్ డేటా. అక్కడ వాళ్ళ ప్రాసెస్, వాళ్ళ పాలసీస్ ఇవన్నీ అక్కడవి, మనకు సంబంధం లేదు. బట్ ఏంటంటే మనం ఈ డేటాను అనలైజ్ చేసుకొని, బిజినెస్ డేటాను అనలైజ్ చేసుకొని, బిజినెస్ రిక్వైర్మెంట్స్ యూజ్ చేసుకొని మనం ఒక రిపోర్ట్ క్రియేట్ చేయాలి. అది యాక్చువల్ థింగ్. ఓకేనా, క్లియరా? ఇప్పుడు మీరు ఎప్పుడైనా అమెజాన్ లో ఈ టైప్ ఆఫ్ థింగ్స్ చూసారా? స్టాండర్డ్ క్లాస్ కానీ, స్టాండర్డ్ ఫస్ట్ క్లాస్ కానీ లేదు కదా? ఉన్నాయా? లేవు కదా. ఫ్లిప్కార్ట్ లో అంటే ఇట్లా లేవు కానీ ప్రైమ్ డే 1 day డెలివరీ అట్లున్నాయి సార్. ప్రైమ్ సబ్స్క్రిప్షన్ మన దగ్గర, ఐ మీన్ ఇండియాలో. కానీ ఇన్ని మోడ్స్ ఉండవు కదా. షిప్ మోడ్స్, ఇన్ని షిప్ మోడ్స్ ఉంటాయా? ఉండవు సార్. సో అంటే మన ఇండియాలో ఈ టైప్ ఆఫ్ బిజినెస్, ఈ కామర్స్ బిజినెస్ లేదు. క్లియరా? అంతే కదా. ఓకే, నెక్స్ట్ వచ్చి కస్టమర్ ఐడి. కస్టమర్ ఐడి అంటే అది తెలిసింది అందరికీ. మీరు ఎప్పుడైతే లాగిన్ అవుతున్నారో, ఎన్రోల్ అవుతున్నారో, మీ డేటాను బేస్ చేసుకొని ఆ బిజినెస్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాడు మీకు ఒక ఐడి క్రియేట్ చేసుకుంటారు. ఓకేనా. కస్టమర్ ఐడికి ఇక్కడ చూడండి, కస్టమర్ ఐడి ఎలా క్రియేట్ చేసి CB12025. ఈ డిజిట్స్ వచ్చేసి వాడు ఎలా కన్సిడర్ చేశారు నాకైతే తెలియదు. ఈ CB వచ్చేసి కస్టమర్ ఫస్ట్ నేమ్ నుంచి లాస్ట్ నేమ్ నుంచి వాడు కన్సిడర్ చేసుకున్నాడు. కెసాండ్రా బ్రాండో, గ్యారీ నేను ఈ నేమ్ అయితే నేను పిలవలేదు, నాకు తెలియదు. అవునా. TS. ఓకే, టాడ్ సమ్రల్, మ్యాగ్గర్. ఓకే, టాడ్ సమ్రల్. ఓకే, వచ్చేసి జీజీ. ఓకే, జార్జ్ గోత్రి. వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే ఇక్కడ ఫస్ట్ లెటర్ ఆఫ్ ఫస్ట్ నేమ్, ఫస్ట్ లెటర్ ఆఫ్ లాస్ట్ నేమ్. నేనైతే అలాగే అనలైజ్ చేసుకున్నాను నేనైతే. బట్ ఈ డిజిట్ ఎలా ఇచ్చాడో నాకైతే తెలియదు. ఓకే, నెక్స్ట్ వచ్చి సెగ్మెంట్ లో మనకి రికార్డ్స్ ఏమున్నాయి? సెగ్మెంట్ లో మనకి ఏ రికార్డ్స్ ఉన్నాయి? కన్జ్యూమర్ ఉంది, కార్పొరేట్ ఉంది, హోమ్ ఆఫీస్ ఉంది. ఓకేనా. కన్జ్యూమర్,
కార్పొరేట్, హోమ్ ఆఫీస్. ఇప్పుడు ఇక్కడ కన్జ్యూమర్ వచ్చేసి ఒక టైప్ ఆఫ్ కస్టమర్. అంటే సెగ్మెంట్ ఏంటి? సెగ్మెంట్ అంటే టైప్ ఆఫ్ కస్టమర్. విచ్ టైప్ ఆఫ్ కస్టమర్ ఇట్ ఈస్, అది రికార్డు మనకి. ఓకేనా? ఏ టైప్ ఆఫ్ కస్టమర్ ఇతను. సో కన్జ్యూమర్ టైప్ కస్టమర్, కార్పొరేట్ టైప్ కస్టమర్, హోమ్ ఆఫీస్ టైప్ కస్టమర్. ఓకేనా? క్లియరా? సో ఇక్కడ కన్జ్యూమర్ కస్టమర్ అంటే ఎవరు? ఎవరికైనా ఐడియా ఉంది కన్జ్యూమర్ అంటే? outside corporate home office ante within the e-commerce thing. Consumer is outside. కన్జ్యూమర్ ఇస్ అవుట్ సైడ్. కన్జ్యూమర్ ఇస్ అవుట్ సైడ్ మీన్స్ నేను మీకు ఒక క్లియర్ పిక్చర్ ఇస్తా ఉన్నాను. ఒక్క నిమిషం. కన్జ్యూమర్ డేటా ఫిల్టర్ చేశా కదా, ఈ కేటగిరీ, సబ్ కేటగిరీ. ఓకే. బ్లూటూత్, వైర్లెస్ బ్లూటూత్ ఎవరు కొనుక్కుంటారు? హెడ్ ఫోన్స్ హెడ్సెట్ ఎవరు కొనుక్కుంటారు? SBI Begum Pay. ప్లీజ్ గో ఆన్ మ్యూట్ అండి. నికేత్ రెడ్డి ప్లీజ్ గో ఆన్ మ్యూట్. ఓకే. ఇప్పుడు మనకి వైర్లెస్ మౌస్ ఎవరు తీసుకుంటారు? అన్ని ఇండివిజువల్ సేల్స్ ఉన్నాయి, ఒక్కొక్కరు కొనుక్కున్నారు. ఇండివిజువల్ గా ఒక పర్సన్ ఎవరైతే పర్సనల్ గా ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకుంటాడో తను కన్జ్యూమర్ టైప్ కస్టమర్. ఇప్పుడు నేనున్నాను, నేను నా మొబైల్ కొనుక్కుంటా. ఈ మొబైల్ నేను పర్సనల్ యూస్ నాది, అవునా? నేను ఒక పెన్ ఒక బాక్స్ ఆర్డర్ చేసుకుంటా. ఎందుకు? అది నా పర్సనల్ యూస్. ఒక గ్లాసెస్ ఉన్నాయి, నేను ఒక స్పెక్స్ తీసుకున్నాను. స్పెక్స్ ఎందుకు తీసుకుంటాను? నా పర్సనల్ యూస్. అంటే నేను ఎవరు? కన్జ్యూమర్ టైప్ కస్టమర్. నేను ఎవరు ఇక్కడ? కన్జ్యూమర్. అర్థమవుతుందా? కన్జ్యూమర్ అంటే ఎవరు? హూ ఈస్ ఆర్డరింగ్ ప్రోడక్ట్ ఫర్ సెల్ఫ్ ఓన్లీ. సార్ నో? పర్సనల్లీ. ఓకే. పర్సనల్ గా ఎవరైతే ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళు కన్జ్యూమర్ టైప్ కస్టమర్. ఓకే. సెగ్మెంట్ అంటే కన్జ్యూమర్ టైప్ కస్టమర్. సో కన్జ్యూమర్ కస్టమర్, కార్పొరేట్ కస్టమర్. కార్పొరేట్ కస్టమర్స్ అంటే ఎవరు? బల్క్ ఆర్డర్స్ చేసేవాళ్ళు. బల్క్ ఆర్డర్స్ అంటే వాళ్ళు ఏవైతే ఆర్డర్ చేసుకున్నారో ఆ ఆర్డర్ చేసుకున్న ప్రొడక్ట్స్ అంటే పబ్లిక్ కాదు, ఒక ఆర్గనైజేషన్ ఉంది అనుకోండి. ఇప్పుడు మన ఆశా ట్రైనింగ్స్ ఉంది. ఆశా ట్రైనింగ్స్ లో ఒక మానిటర్ పర్చేస్ చేశారంటే వాళ్ళు ఒక్కరి కోసమే చేస్తారా? వాళ్ళు ఒక్కరి కోసం. ఇప్పుడు ఒక మానిటర్ తీసుకోవాలి. ఆ మానిటర్ ఎందుకు? స్టూడెంట్స్ కి కనెక్ట్ చేసి వాళ్ళకి డిస్ప్లే చేయడానికి. అంటే ఇప్పుడు మానిటర్ ఉంది, ఎల్ఈడి ఉంటుంది కదండి పెద్దది. ఎల్ఈడి దాన్ని ఏమంటారు? గుర్తు రావడం లేదు సడన్ గా. టీవీ అండి, పెద్ద టీవీ ఉంటుంది కదా. ఆండ్రాయిడ్ టీవీస్ వస్తున్నాయి. ఓకే, ప్రొజెక్టర్ తీసుకోండి. ఇప్పుడు ప్రొజెక్టర్ ఉంది. ఈ ప్రొజెక్టర్ ఏంటది? ప్రొజెక్టర్ వాళ్ళు కొంటారు. ఓకే, వాళ్ళు పర్సనల్ కొంటారు. కానీ యూజింగ్ ఎవరెవరు చేస్తారు? స్టూడెంట్స్ యూజ్ చేస్తారు, ఆశా ట్రైనింగ్స్ వాళ్ళు యూజ్ చేస్తారు, అవునా? అంటే ఇక్కడ ఏంటి? ఆ ప్రోడక్ట్స్ వచ్చేసి పర్సనల్ గా యూజ్ చేసుకోవచ్చు, పబ్లిక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఒక ప్రింటర్ ఉంది. ప్రింటర్ ఏది? మన జిరాక్స్ మిషన్స్ ఉన్నాయి కదా, జిరాక్స్ మిషన్స్, ఈ ప్రింటర్స్ ఉన్నాయి. ఆ ప్రింటర్ ప్రోడక్ట్ తీసుకుంటే అది కార్పొరేటా, హోమ్ ఆఫీసా? కార్పొరేట్. ఓకే. ప్రింటర్ హోమ్లీ కూడా యూజ్ చేస్తాం కదా సార్. కన్జ్యూమర్, కార్పొరేట్, హోమ్ ఆఫీస్ మూడిట్లో ఏదైనా ఉండొచ్చు. అంటే ఇప్పుడు హోమ్ ఆఫీస్ లో తీసుకునే హోమ్ ఆఫీస్ కస్టమర్ ఎవరు? ఇప్పుడు నేను ఒక ప్రింటర్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఒక జిరాక్స్ మిషన్ తీసుకుని ఇప్పుడు నేను ఇక్కడ ఆఫీస్ లో నాకు ఇక్కడ పక్కన క్యాబిన్ లో ఒక ప్రింటర్ ఉంటుంది. అక్కడ అడ్మినిస్ట్రేషన్ లో ఒక ప్రింటర్ ఉంది. ఆ ప్రింటర్ కార్పొరేట్ కింద వస్తుందా, హోమ్ ఆఫీస్ కింద వస్తుందా? హోమ్ ఆఫీస్ సార్. హోమ్ ఆఫీస్ ఎందుకు వస్తుంది? ఇక్కడ మనకు హోమ్ ఆఫీస్ ప్రొడక్ట్స్ ఏముంటే ఒకసారి చెక్ చేస్తా ఉండండి. ఓకేనా? కార్పొరేట్ అంటే మీకు కార్పొరేట్ అర్థమైందా? కార్పొరేట్ కస్టమర్ ఎవరు అర్థమైందా? ఎవరు కార్పొరేట్ కస్టమర్? బల్క్ ఆర్డర్స్. ఓకే, బల్క్ ఆర్డర్స్. The products can be used by anyone. Okay, the products can be used by anyone. It means public or personal. Okay, now coming to home office. Home office లో
మనకి ప్రొడక్ట్స్ ఏమని ఒకసారి చెక్ చేస్తా ఉండండి. హోమ్ ఆఫీస్ ప్రొడక్ట్ నేమ్స్, ఇక్కడ కూడా ఫోన్స్ ఉన్నాయి. డాక్యుమెంట్ ఫ్రేమ్, డెస్క్ ఫ్రేమ్స్, డెస్క్ యాక్సెసరీస్, వుడ్ డెస్క్ యాక్సెసరీస్, బ్రష్డ్ స్టీల్, ఓకే ల్యాంప్ ఇట్ ఈస్, బల్బ్స్, ల్యాంప్ బల్బ్స్, యాక్సెసరీస్, ఓక్ ఫ్రేమ్. ఈ ప్రోడక్ట్స్ ఎవరికైనా ఐడియా ఉన్నాయా? డోర్ పుష్ ప్లేట్, ఇవన్నీ ఎవరు స్మాల్ తీసుకుంటారు? స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మరీ కార్పొరేట్ అంటే పెద్ద కాకపోయినా Hmm. 10 ఒక మెంబర్స్, చిన్న 5 ఆర్గనైజేషన్ మెంబర్స్. కానీ అంటే ఈ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం హోమ్ లో యూజ్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ఒక ఆర్గనైజేషన్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అవునా? సో వీ కెన్ యూజ్ దట్ ఇన్ ఆర్గనైజేషన్ అండ్ హోమ్, రైట్? ఎస్ ఆర్ నో? సార్ ఇప్పుడు హోమ్ కంపెనీ అంటే ఇంటీరియర్ వర్క్ వాళ్ళని అనొచ్చా? ఎవరు? ఐ మీన్ లైక్ ఇంటీరియర్ డిజైనర్స్ వాళ్ళని. ఇప్పుడు ఇక్కడ ఫర్నిషింగ్స్ అని చెప్పేసి ఉంది కదా ఇందులో. ఫర్నిషింగ్ వాళ్ళు కూడా వస్తారు. ఫర్నిషింగ్ అంటే ఇప్పుడు నేను హోమ్ ఆఫీస్ సెలెక్ట్ చేసాను కదా, ఇక్కడ నా కేటగిరీ చూసుకోండి. కేటగిరీ టెక్నాలజీ ఉంది, ఫర్నిచర్ ఉంది, ఆఫీస్ సప్లైస్. అన్ని కేటగిరీస్ లో ప్రతి ఒక్క కేటగిరీ నుంచి ఏ ప్రొడక్ట్ అయితే ఉంటుంది చూడండి. మీకు నాకు హోమ్ ఆఫీస్ వచ్చింది కదా, ఫోన్స్ వచ్చినాయి. ఫోన్స్ నేను ఇప్పుడు ల్యాండ్ లైన్ ఉంది, ల్యాండ్ లైన్ ఒక ఫోన్ అనుకోండి. ఓకే, ఈ ల్యాండ్ లైన్ నేను ఇంట్లో హోమ్ లో యూజ్ చేసుకోవచ్చు, ఆఫీస్ లో యూజ్ చేసుకోవచ్చు. అవునా కదా? ఇప్పుడు మీరు కొన్ని ఆఫీస్లో చూసుకుంటే కొన్ని మొబైల్స్ ఇస్తారు వాళ్ళు. ఏవి సామ్సంగ్ అని చిన్న కీప్యాడ్ మొబైల్స్ ఉంటాయి చూసారా, ఆ మొబైల్స్ కూడా ఇస్తారు వాళ్ళు. అవునా? అవి మనకి హోమ్ పర్పస్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఆఫీస్ పర్పస్ కూడా ఉంటుంది. అంటే బోత్ వీ కెన్ యూజ్. Please stand away from the doors. ఓకే, ఫర్నిషింగ్, ఓకే, ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? ఇది వచ్చి కేటగిరీ చెప్పుకుంటాం. సో సెగ్మెంట్ అంటే ఏంటి ఇక్కడ మీనింగ్? సెగ్మెంట్ అంటే టైప్ ఆఫ్ కస్టమర్స్. అర్థమైందా అండి? విచ్ టైప్ ఆఫ్ కస్టమర్ వి ఆర్ హ్యావింగ్, దట్స్ వాట్ అబౌట్ ద సెగ్మెంట్. క్లియర్ అండి? ఇక్కడ కన్ఫ్యూజ్ Yes, sir. అవ్వద్దు, ఏం లేదు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి. అంత మన రియల్ టైంలో చూస్తుంది. చూడు, ఓకే, అంత మన రియల్ టైంలో చూస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కంట్రీ వచ్చేసి ఏంటిది? కంట్రీలో మనకి కంట్రీ వచ్చేసి మనకి సో యునైటెడ్ స్టేట్స్ ఆర్ దేర్. ఓకే, ఓన్లీ వన్ కంట్రీ. ఇది ఇండియా రిమూవ్ చేసేయండి. ఓకే, ఇండియా డిలీట్ చేసేయండి. నేను ఇండియాని రిమూవ్ చేసి నేను తర్వాత లోడ్ చేస్తాను. ఓకే, ఈ రోజుకి దీన్ని వదిలేసేయండి. ఓకేనా? ఈ రోజు నేను డేటాలో ఇది రిమూవ్ చేసేది యాక్చువల్గా మనకు లేదు. నేను రీఫ్రెష్ చెప్పేటప్పుడు ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళకి రీఫ్రెష్ చెప్పేటప్పుడు నేను ఇండియాని ఇన్సర్ట్ చేశాను మాన్యువల్గా. ఓకే, రిమూవ్ చేస్తాను, నో ప్రాబ్లం. ఓకేనా? యునైటెడ్ స్టేట్స్ అంటే మనకి ఇక్కడ ఎన్ని కంట్రీస్ లో డేటా ఉంది? One. ఓకే, 1 కంట్రీలో డేటా ఉంది. ఓకే, నో యునైటెడ్ స్టేట్స్ ఇట్ ఈస్. నెక్స్ట్ సిటీ వచ్చేసి సిటీలో మనకి కొన్ని సిటీస్ ఉన్నాయి. ఇవన్నీ సిటీస్ అనమాట. యునైటెడ్ స్టేట్స్లో సిటీస్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ సిటీస్ అన్నింటిలో ఈ స్టేట్స్లో మనకి ఈ బిజినెస్ గోయింగ్ ఆన్ అనమాట. అంటే ఈ బిజినెస్ జరుగుతుంది. ఇక్కడ ఈ రీజియన్ ఈ కంట్రీలో మనకి రీజియన్స్ ఏవే ఉన్నాయి? వెస్ట్ రీజియన్, సెంట్రల్ రీజియన్, సౌత్ రీజియన్, వెస్ట్ రీజియన్. సో మనకి 4 రీజియన్స్ ఆఫ్ డేటా ఉంది. ఓకేనా? 4 రీజియన్స్ ఆఫ్ లొకేషన్ లో మనకి ఈ బిజినెస్ గోయింగ్ ఆన్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్ ఐడి అందరికీ తెలిసి. నెక్స్ట్ కేటగిరీ దగ్గరికి వస్తే కేటగిరీలో మనకి రికార్డ్ చూడండి ఒకసారి. ఫర్నిచర్ కేటగిరీ, ఆఫీస్ సప్లీస్ కేటగిరీ, టెక్నాలజీ కేటగిరీస్ ఏమేమి ప్రొడక్ట్స్ వస్తాయి చెప్పండి ఒకసారి. టెక్నాలజీ కేటగిరీలో ఏవి ప్రొడక్ట్స్ వస్తాయి? ఫోన్స్, బ్లూటూత్ హెడ్సెట్స్, వైర్లెస్ హెడ్సెట్స్. టెక్నాలజీ ఫిల్టర్ చేసి చూడండి. ల్యాప్టాప్స్, ఫోన్స్, మెషిన్స్ అండ్ కాపియర్స్, యాక్సెసరీస్, విచ్ ఇస్ టెక్నాలజీ. ఓకేనా? ఇంకేమున్నాయి? ఆఫీస్ సప్లీస్ లో మనకి ఏ ప్రొడక్ట్స్ ఉంటాయి చూడండి ఒకసారి. స్టోరేజ్, ఆఫీస్ సప్లీస్ లో మనకి స్టోరేజ్, అప్లయన్సెస్, ఆర్స్, బైండర్స్, ఎన్వెలాప్స్ తెలుసు కదా అందరికి. ఎన్వెలాప్స్, ఫ్యాషనెస్ అంటే ఏంటి? టైప్ చేయడానికి, బైండ్ చేయడానికి కానీ కట్టి పెట్టడానికి. అంటే కట్టి పెట్టడానికి, బైండ్ చేయడానికి
బోల్ట్ అండ్ నట్స్ అనొచ్చా నేను? రివిట్స్, బోల్ట్ అండ్ నట్స్, థ్రెడ్స్ అనొచ్చా ఎస్ కదా? ఫ్యాస్ట్నెస్. మీకు ఏదైనా తెలియకపోతే వెంటనే గూగుల్ సెర్చ్ చేసుకోండి, నో ప్రాబ్లం. మనకు అందరికి చేతిలో మొబైల్స్ ఉన్నాయి, ఆండ్రాయిడ్ మొబైల్స్, వాటిని యూజ్ చేయండి. ఓకేనా? ఫ్యాస్ట్నెస్ అంటే మీకు ఓపెన్ చేసి మీకు ఇమేజెస్ వస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? లేబుల్స్, నెక్స్ట్ వచ్చేసి పేపర్. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఆఫీస్ సప్లీస్, ఇవన్నీ ఆఫీస్లో యూజ్ చేసేవే కదా, అవునా కదా? Okay, categories, subcategories, we are seeing that. Now next we are going to see that technology. What is that? Technology లో మనకి ఏం సబ్ కేటగిరీస్ ఉన్నాయి? టెక్నాలజీ యాక్చువల్ మనం చూసాం కదా, టెక్నాలజీ అయిపోయింది కదా. ఫర్నిచర్ చూద్దాం నెక్స్ట్. అంటే నేను ఏం చేస్తున్నా, జస్ట్ నా డేటాని అనలైజ్, ఫస్ట్ నాకు డేటాలో రికార్డ్స్ ఏమున్నాయి చెక్ చేసుకున్నా ఫస్ట్, అవునా? సో వాట్ ఐమ్ డూయింగ్ హియర్, ఇనిషియల్లీ loaded the data, pulling the data into Power BI, and then I need to analyze the data. Okay, that's what I'm doing here. Okay, now here furniture, in the furniture, the subcategory category, if you're checking that, bookcases, chairs, furnishings, tables. Clear? ఈ ప్రొడక్ట్స్, ఈ categorical products ఇవన్నీ ఈ ఈకామర్స్ బిజినెస్ లో రన్ అవుతున్నాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ నేమ్, ఓకే, సేల్స్, ఓకే, క్వాంటిటీ, ప్రాఫిట్. ఇవి తెలీదా? సేల్స్, క్వాంటిటీ, డిస్కౌంట్, ప్రాఫిట్. సేల్స్ తెలుసు కదా? సేల్స్ అంటే ఏంటి? కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఐటమ్. క్వాంటిటీ అంటే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్. డిస్కౌంట్ అంటే if there is any offer, it will be what? Okay, profit means how much you have been earned on the product. Yes. Okay. Okay, fine. So that's what about my data. Okay, that's what about my data. Now ఇప్పుడు ఈ డేటాలో రికార్డ్స్ ఏమున్నాయి, అసలు ఈ డేటా ఏంటి, ఈ బిజినెస్ ఏంటి, అందరికి అర్థమైందా? Yes sir. Everyone clear with this data? ఎందుకంటే next 10 to 15 days we are going to working on this data set only. Okay, for the next 15 to 20 days we are going to working with this data set only. సో మీకు ఈ డేటా సెట్ లో ఉన్న ఈ డేటాలో ఉన్న రికార్డ్స్ అర్థమైతేనే నెక్స్ట్ మనం ఏమో చేస్తున్నామో మీకు విజువలైజేషన్స్ లో అర్థమవుతుంది, లేకుంటే అర్థమవుతుంది. సో అందుకే నేను ఏం చేస్తున్నా అంటే క్లియర్ గా ఒక ఎంటైర్ క్లాస్ లో హాఫ్ అన్ అవర్ మన అనలైజేషన్ పెట్టుకున్నాం. అర్థమైందా? క్లియర్గా మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్పండి, నేను మళ్ళీ చెప్తాను. నాకుందా పేషెన్సీ, మీకుందా వినే పేషెన్సీ? మీకు అర్థం కావాలని నేను మళ్ళీ చెప్తాను. ఓకేనా? హలో, yes sir. ఎనీవన్? ఓకే. What is differ between segment column and one more sir? Segment column and Shravan, what is this? Please try to communicate ma'am. Okay. అని చెప్పారు కదా, అదొకటి. దానికి డిఫరెన్స్ ఏంటి సార్? అది సెగ్మెంట్ లో ఏమో కార్పొరేట్, కన్జ్యూమర్ అని చూపిస్తున్నారు, ఇంకొక కాలం లో ఫర్నిచర్ అండ్ అవి కేటగిరీ. ఇవి వచ్చేసి మనకి కేటగిరీ, ప్రోడక్ట్ కేటగిరీ. ఇది సెగ్మెంట్ ఏంటి? సెగ్మెంట్ అంటే ఏంటి? సెగ్మెంట్ అంటే కస్టమర్ టైప్. ఏ టైప్ ఆఫ్ కస్టమర్? పర్సనల్ యూజ్ చేసుకునే కస్టమర్. ఇప్పుడు ఫోన్ నేను కొనుక్కుంటా, ఎవరు నేను? పర్సనల్ వాళ్ళు కన్జ్యూమర్. అవునా? టేబుల్ ఒక కాపీయర్ తీసుకుంటా నేను. ఒక కాపీయర్ అంటే జిరాక్స్ మిషన్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అప్పుడు ఎవరు అది ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు నాకు ఆఫీస్ లో టేబుల్స్ కావాలి, ఓకే, చైర్స్ కావాలి. ఇప్పుడు నేను ఏ కస్టమర్ అవుతాను? నేను హోమ్ ఆఫీస్, కార్పొరేట్ అయినా కార్పొరేట్ అవుతాను. నేను కార్పొరేట్ అవుతా. అవునా? ఇప్పుడు వచ్చేసి నేను ఒక డబుల్ కార్డ్ బెడ్ కొనుక్కోవాలి, మంచిది.
ఓకే సార్. అప్పుడు మీరు కన్జ్యూమర్ అవుతారు. ఓకే, కన్జ్యూమర్ అవుతా. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను ఒక ల్యాండ్ లైన్ ఫోన్ తీసుకోవాలి. ఓకే సార్. అప్పుడు నేను ఎవరైతా? అప్పుడు హోమ్ ఆఫీస్ అవుతారు సార్. కార్పొరేట్ అవుతారు. హోమ్ ఆఫీస్ అవుతా, అంతే. ఓకే సార్, డన్, గాట్ ఇట్ సార్. పాయింట్. సార్ ఇప్పుడు మీరు ల్యాండ్ లైన్ తీసుకున్నప్పుడు కార్పొరేట్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది కదా? ఉంది. అంటే నేను పర్సనల్ యూజ్ చేసుకోవచ్చు, పబ్లిక్ యూజ్ చేసుకోవచ్చు, ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు దాన్ని. ఓకే. ఇప్పుడు నేను జిరాక్స్ మిషన్ కొనుక్కున్నాను, ఆ జిరాక్స్ మిషన్ నేను పర్సనల్ పెట్టుకోవచ్చు. అదే జిరాక్స్ మిషన్ నేను ఆఫీస్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే సార్. అవునా? నేను షాప్లో పెట్టినప్పుడు దాన్ని నేను పర్సనల్గా యూజ్ చేస్తున్నాను, పబ్లిక్గా యూజ్ చేస్తున్నాను, ఆఫీస్లో పెట్టినప్పుడు ఆఫీస్ పర్పస్ యూజ్ చేస్తున్నాను. అంటే ఏంటి అది? అప్పుడు హోమ్ ఆఫీస్ ఎలా యూజ్ చేసుకోవచ్చు. చెప్పండి. ఓకే సార్. మెయిన్ డిఫరెన్స్ అంటే కార్పొరేట్ కి హోమ్ ఆఫీస్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి? కార్పొరేట్ వచ్చేసి బల్క్ అమౌంట్ లో తీసుకుంటారు. అది వచ్చేసి ఒక కార్పొరేట్, ఒక ఆర్గనైజేషన్ మాత్రమే యూజ్ చేసుకుంటారు దాన్ని. ఒక ఆర్గనైజేషన్ లో ఇప్పుడు మనకు అర్చాట్ ఒక ఆర్గనైజేషన్, ఇప్పుడు మా ఆఫీస్ ఉంది, మా ఆఫీస్ లో ల్యాప్టాప్ ఇస్తారు. ల్యాప్టాప్ ఎవరు తెస్తారు? అది ఆర్గనైజేషన్ ఓనర్ తీసుకుంటారు. ఆ ల్యాప్టాప్ ఎవరికి ఇస్తున్నారు? కార్పొరేట్. ఎవరికి ఇస్తున్నారు? ఎంప్లాయీకి ఇస్తున్నారు. బట్ ఆ ఎంప్లాయీ ఓన్ ల్యాప్టాప్ అది కాదు కదా, కానీ యూజ్ చేస్తాడు. ఎలా? ఎందుకు? కార్పొరేట్ ఇచ్చిన వల్ల. ఓకే, ఇప్పుడు ఈ ల్యాప్టాప్ తీసుకునే కస్టమర్ ఏ టైపు? కార్పొరేట్ కస్టమర్. ఇప్పుడు హోమ్ ఆఫీస్ ఉంది, ఇప్పుడు ల్యాండ్ లైన్ ఉంది. ల్యాండ్ లైన్ నేను ఆఫీస్లో ఎన్ని ఫోన్స్ యూజ్ చేసుకోవచ్చు? ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చు. అదే ల్యాండ్ లైన్ నేను ఇంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అదే ల్యాండ్ లైన్ నేను ఎక్కడ బూత్ పెట్టుకుని ఆ బూత్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? అర్థమైందా? క్లియర్ ఇప్పుడు? క్లియర్ సార్, ఇట్స్ క్లియర్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ. సో ఇంతవరకు ఓకే, క్లియర్ కదా? ఇంకొక చిన్న డిస్కషన్ ఉంది, అది క్లోజ్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మీరు డేటా అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు ఇది సింగిల్ టేబుల్ డేటా. ఈ డేటా వచ్చేసి మొత్తం ఒకే టేబుల్లో ఉంది. బట్ ఒక్క విషయం చూడండి, ఇక్కడ మనకి ఎన్ని టేబుల్స్ వస్తాయో ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ నాకు ఇదేంటి? ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేట్, షిప్ డేట్, షిప్ మోడ్. ఓకే, ఇప్పుడు ఈ 4 కాలమ్స్ ఉన్నాయి కదా, ఆర్డర్ ఐడి, రో ఐడి, ఆర్డర్ డేట్, షిప్ డేట్, షిప్ మోడ్. ఇప్పుడు ఈ 4 కాలమ్స్ ని నేను ఒక టేబుల్ గా కన్సిడర్ చేస్తే, ఆ టేబుల్ ఏ టేబుల్ అని చేసుకోవచ్చు నేను? ఆర్డర్ టేబుల్. ఎగ్జాక్ట్లీ, సూపర్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఆర్డర్స్ టేబుల్. ఓకే, ఆర్డర్స్ టేబుల్, ఆర్డర్స్ డీటెయిల్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డేటా ఉంది మనకి, కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, సెగ్మెంట్. ఓకే, ఈ 3 కాలమ్స్ నాకు ఒక పర్టికులర్ టేబుల్లో ఉంటే, ఈ టేబుల్ నేను ఏమని కాల్ చేసుకోవచ్చు? కస్టమర్ ఇన్ఫర్మేషన్. అవునా? నెక్స్ట్ ఇక్కడ రీజియన్, సిటీ, స్టేట్, పోస్టల్ కోడ్, అగైన్ రీజియన్. కంట్రీ, ఇది రీజియన్ కాదు, ఇది వచ్చేసి కంట్రీ. సో కంట్రీ, సిటీ, స్టేట్, పోస్టల్ కోడ్, రీజియన్. ఈ 4 కాలమ్స్ నాకు లొకేషన్ డీటెయిల్స్ ఏమని పిలవచ్చు? జియోగ్రఫికల్ డీటెయిల్స్. అవునా? నెక్స్ట్ ఇంకా ప్రోడక్ట్ ఐడి, కేటగిరీ, సబ్ కేటగిరీ, ప్రోడక్ట్ నేమ్, అండ్ దెన్ సేల్స్, క్వాంటిటీ, డిస్కౌంట్, ప్రాఫిట్. ఇవి డీటెయిల్స్. ఇవి ప్రొడక్ట్ డీటెయిల్స్. అంటే యాక్చువల్ గా ఈ డేటా వచ్చేసి మనకి ఈ 4 టేబుల్స్ లో ఉంటుంది. ఓకేనా? నేనేం చేస్తానంటే ఈ 4 టేబుల్స్ లో ఉన్న డేటాను తీసుకొని ఒక సింగిల్ టేబుల్ గా, ఓకే, ఒక సింగిల్ టేబుల్ గా ఆర్డర్స్ టేబుల్ అని ఒక టేబుల్ గా కన్సిడర్ చేసి ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎందుకంటే ఫస్ట్ మీరు ఒక టేబుల్ తో వర్క్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ మీరు ఒక టేబుల్ తో వర్క్ చేయడం అలవాటు చేసుకోండి. తర్వాత మల్టిపుల్ టేబుల్స్, మనం గోయింగ్ ఫార్వర్డ్ మల్టిపుల్ టేబుల్స్ తో వర్క్ చేయడం మనకు అలవాటు అవుతుంది. క్లియరా?
ఒకవేళ నాకు ఈ టేబుల్ ఒక సింగిల్ టేబుల్ లేకపోతే ఈ టేబుల్స్ అన్నిటి నుంచి నేను విజువలైజేషన్ క్రియేట్ చేయాలంటే నేనేం చేయాలి చెప్పండి? మోడలింగ్. ఎగ్జాక్ట్లీ డేటా మోడలింగ్ చేయాలి నేను. Yeah. నేను ఇప్పుడు మీకు వెంటనే డేటా మోడలింగ్ చెప్తే మీకు అర్థమవుతుందా? కొంతమంది అర్థం చేసుకోవచ్చు, ఆ క్యాబిలిటీ ఉండొచ్చు, బట్ అర్థం అవ్వలేని వాళ్ళు ఉంటారు. నేను మీకు ఫస్ట్ ఏం చేస్తాను అంటే ఫస్ట్ మీకు పవర్ బై టెక్నాలజీని అలవాటు చేస్తాను నేను మీకు. ఓకేనా? పవర్ బై టెక్నాలజీ అలవాటు అయిన తర్వాత మీరు ఏం చెప్పినా మీకు అర్థమయ్యేలాగా ఉన్నప్పుడు నేను ఇన్డెప్త్గా వెళ్ళిపోతుంటా. అంటే 0 to హీరో, సో బేసిక్ లెవెల్ టు ఎక్స్పర్ట్ లెవెల్. ఇది నా కాన్సెప్ట్. ప్రతి ఒక్కరికి అర్థం కావాలి నా కాన్సెప్ట్. ప్రతి ఒక్కరు, ఈవెన్ మీరు బిలో యావరేజ్ స్టూడెంట్ అయినా సరే నేను ఒక టెక్నాలజీ చెప్తున్నా అంటే అది ప్రతి ఒక్కరికి వెళ్ళిపోవాలి. అది నా కాన్సెప్ట్. ఎవరైతే వస్తున్నారో నా దగ్గరికి నేర్చుకోవడానికి ప్రతి ఒక్కరు ఒక కాన్ఫిడెన్స్తో వెళ్ళిపోవాలి. ప్రతి ఒక్కరు ప్లేస్ అవ్వడం నా అంబిషన్. యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ ట్రైనర్, నేను ఇదే ఎక్స్పెక్ట్ చేస్తాను. క్లియరా? క్లియరా? క్లియర్ సార్. ఓకే. క్లియర్ అండి? సో ఇప్పుడు నేనేంటంటే ఈ ఆర్డర్స్ టేబుల్ ఏదైతే ఉందో ఈ టేబుల్ వచ్చేస్తాను. రేపటి నుంచి మనం విజువలైజేషన్స్ క్రియేటింగ్ చూస్తాం. ఓకేనా? సో ఈ డేటా వ్యూలో, టేబుల్ వ్యూలో మనకు డేటా ఏదైతే ఉందో, ఇంకొకటి ఇక్కడ ఏవైతే హెడర్స్ ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ డేటా ప్యాన్లో ఉంటే చూసుకుని ఒకసారి. అవన్నీ మనకి డేటా ప్యాన్లో ఉంటే చూసుకోండి ఒకసారి. ఓకేనా? ఎస్ సార్. ఓకే. సో అంటే నేను విజువలైజేషన్స్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఎవ్రీ టైం నేను డేటా వ్యూలోకి వెళ్ళాల్సిన పని లేదు. ఇక్కడ రిపోర్ట్ వ్యూలో కూర్చొని ఒక విజువల్ తీసుకొని నాకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఒక విజువల్ సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే నాకు విజువల్ క్రియేట్ అవుతుంది. ఓకేనా? కంప్లీట్లీ నాన్ కోడింగ్. ఓకే, ఈజీగా మీరు విజువల్స్ క్రియేట్ చేయొచ్చు. బట్ ఇందులో చిన్న లాజిక్స్ ఉన్నవి, అవి మనం రేపు నుంచి చూస్తాం ప్రాక్టికల్గా. ఓకేనా? ఇప్పుడు విజువల్ చేయాలంటే డాక్స్ ఫంక్షన్ ఖచ్చితంగా యూజ్ చేయాలా లేదంటే అవసరం లేదా? అంటే అది రిక్వైర్మెంట్ బేస్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నాకు ఈ డేటా వచ్చేసి కంప్లీట్ క్లీన్గా ఉంది కదా. నాకు ఈ డేటా వచ్చేసి క్లీన్గా ఉంది అంతా, అన్ని నాకు ప్రాఫిట్ ఉంది, సేల్స్ ఉంది, డిస్కౌంట్ ఉంది, అన్ని డేటా మొత్తం క్లీన్ డేటా. ఇది ఫస్ట్ మీరు క్లీన్ డేటాతో వర్క్ చేద్దాం. తర్వాత అన్క్లీన్ డేటా, ఓకే, ఇన్కంప్లీట్ డేటా, ఓకే, మల్టిపుల్ టేబుల్స్, డేటా మోడలింగ్, డేటా క్లీనింగ్, ట్రాన్స్ఫర్మేషన్స్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్కంప్లీట్ డేటా, డాక్స్ క్యాలిక్యులేషన్స్, ఇవన్నీ చేస్తాం. డాక్స్ మ్యాండేటరీ అంటే మ్యాండేటరీ, ఎందుకంటే ఏ క్లయింట్ కూడా మీకు క్లీన్ డేటా ఇవ్వడు, కంప్లీట్ డేటా ఇవ్వడు. అర్థమైందా? సో ఫార్ ఐ డిడ్ వర్క్ ఆన్ మోర్ దాన్ 9+ ప్రాజెక్ట్స్. ఓకే, నేను 9+ ప్రాజెక్ట్స్ ఇప్పటి వరకు నేను చేశాను. మెనీ ప్రాజెక్ట్స్ ఐ డిడ్ హ్యాండిల్ హియర్. ఓకే, స్టిల్ ఐఎమ్ గోయింగ్ టు హ్యాండిలింగ్ 3 ప్రాజెక్ట్స్ ఇన్ మై కరెంట్ ఆర్గనైజేషన్. ఓకే, నా ఎక్స్పీరియన్స్తో మీరు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా డాక్స్ ఫంక్షన్స్ యూజ్ చేయకుండా మీరు రిపోర్ట్ చేయగలము అనేది ఉండదు. మినిమం 10 to 15 డాక్స్ ఫంక్షన్ యూ షుడ్ యూస్, మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇది చేయాలంటే సెనారియోస్ తెలియాలి, డాక్స్ ఫంక్షన్స్ తెలియాలి. డాక్స్ ఫార్ములాస్, డాక్స్ నాలెడ్జ్ లేకుండా మీరు పవర్ బైలో ఏం చేయలేరు. ఇస్ దట్ క్లియర్? ఓకే. ఓకే, ఫస్ట్ మనం అంత ఇన్డెప్త్ బేసిక్ లెవెల్ నుంచి వెళ్దాము, నో ప్రాబ్లము. మీకు స్లోగా ఇంజెక్ట్ చేస్తాను సబ్జెక్ట్ని. ఓకేనా? స్లోగా, చిన్న పిల్లలకి ఇంజెక్షన్ ఎలా చేస్తారు అంత స్లోగా ఇంజెక్ట్ చేస్తాను. స్పూన్ ఫీడింగ్ ఇస్తాను, జాగ్రత్తగా నేర్చుకోండి, ఈజీగా వస్తుంది టెక్నాలజీ. మీకు డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ మీరు అడిగిన డౌట్ నాకు తెలియకపోవచ్చు, ఎందుకంటే 100% డౌట్స్ క్లియర్ చేయాలన్న ఇది కూడా లేదు. నేను ముందే చెప్తున్నా, మీ ఇన్ కేస్ నేను డౌట్ క్లియర్ చేయలేకపోతే దాని మీద సెర్చ్ చేసి ఆ డౌట్ మీకు క్లియర్ చేసిన దాకా నేను ఆ డౌట్ వదిలిపెట్టాను. ఓకేనా? క్లియరా? ఓకే సార్. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. థాంక్యూ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్. yes, ఈ ఎక్సెల్ డేటా ప్రొవైడ్ చేస్తారా సార్? ఎనీ లింక్? చేస్తాను. మీకు డాక్యుమెంట్ లో, మీకు క్లాస్ రూమ్ లో ఉంటుంది, గూగుల్ క్లాస్ రూమ్ లో నేను షేర్ చేసేస్తాను. ఓకే. గూగుల్ క్లాస్ రూమ్ లింక్ వచ్చేసి మీకు గ్రూప్ లో, వాట్సాప్ గ్రూప్ లో మన టీం వచ్చేసి వాట్సాప్ గ్రూప్ లో గూగుల్ క్లాస్ రూమ్ లింక్ పెడతారు. ఆ లింక్ క్లిక్ చేసుకోండి, మీరు అందులోకి వెళ్ళిపోతారు, లాగిన్ అయిపోతారు. లాగిన్ అయిన తర్వాత మన టీం, మీ బ్యాచ్ నుంచి ఏవైతే డాక్యుమెంట్స్ కావాలో ఆ గ్రూప్ లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి, యూజ్ చేసుకోండి.
బట్ రికార్డింగ్ సెషన్స్ వచ్చేసి మీకు గూగుల్ డ్రైవ్ లో ఉంటాయి, డాక్యుమెంట్స్ వచ్చేసి గూగుల్ క్లాస్ రూమ్ లో ఉంటాయి. ఓకే. ఓకేనా? సో దట్స్ ఆల్ అబౌట్. ఇంకా ఎవరైనా ఎన్రోల్ చేసుకోకపోతే ప్లీజ్ ట్రై టు ఎన్రోల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, మేబీ 2 or 3 days క్లోజింగ్ దిస్ ఫ్రీ లింక్ ఇట్ ఈస్. ఓకే, మన టీం చెప్తారు మీకు, నో ప్రాబ్లం. ఓకేనా? క్లియర్ ఎవ్రీ? ఎనీ డౌట్స్? Okay, thank you so much for joining. Thank you. Bye bye. Have a nice day. Nice. Yes. I'm going to leave.